కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు గారికి, గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ గారికి, గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, ఎండోమెంట్ సెక్రటరీ హరిజవహర్లాల్ గారికి, కమిషనర్ ఎండోమెంట్స్ గారికి అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ స్టేజ్ మీద నాతో పాటు శ్రీ సాయి ప్రసాద్ గారు, చైర్మన్ శ్రీకాళహస్తి బోర్డు ఉన్నారు సార్. అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు, హస్తకళల బోర్డు చైర్మన్ గారు ఉన్నారు సార్. శ్రీ కోలా ఆనంద్ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సార్, బీజేపీ నుంచి. అదేవిధంగా చెంచునాయుడు గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు సార్. అదేవిధంగా కన్జర్వేటర్ సెల్వం గారు ఉన్నారు సార్. ఈఓ శ్రీకాళహస్తి బాపిరెడ్డి గారు ఉన్నారు సార్. మిగతా అధికారులు, అదేవిధంగా సార్ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం సార్. సార్, సుమారుగా 22 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే సుమారుగా 9,80,00,000 రూపాయలతో బ్యాలెన్స్ రోడ్ అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి 22 కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవార్లని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటా ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్లారు సార్. అదేవిధంగా సార్, మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్, ఈ రోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు సార్. సార్, ఓం నమ శివాయ సార్. ముందుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న కలెక్టర్ గారికి, హరిప్రసాద్ గారికి, ఆనందానికి, డిఎఫ్ఓ గారికి, అందరికీ, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్, ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి, వేలల్లో నుంచి, లక్షల సంఖ్యల్లో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కాళహస్తి నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రామ్ ని అందరూ తిలకిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే విధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని ఆ మొక్కలు కానీ, అక్కడ ఉన్న వాష్రూమ్స్ అండ్ లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో, అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదే విధంగానే కాళహస్తిలో కూడా తిరగాలని చాలా మంది భక్తులు నాకు
లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఓం నమః శివాయ. సార్, ఇప్పుడు గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. ఓం నమ శివాయ. డిప్యూటీ సీఎం పవన్ అన్న గారికి, మంత్రి ఆనమన్న గారికి, ఎమ్మెల్యే తిరుపతి శ్రీనివాసన్న గారికి, అట్నే వేదిక ఉన్న పెద్దలకి, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే 2018లో నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన చనిపోకుండా ప్రారంభించిన చేశారు సార్. తర్వాత అప్పట్లో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ, మేము కొండగుట్టు అంటాం సార్, గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమప్పుడు స్వామివారు అమ్మవారు ఊరేగింపు వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని ఋషిందులు ఉంటారో, చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో, ఎవరైతే ఆ కాలంలో తపస్సు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారికి పిలవడం. తర్వాత రెండోసారి శివరాత్రి అప్పుడు మళ్ళా కూడా కొండ చుట్టూ వెళ్ళి అక్కడ స్వామివారి పెళ్లి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకొని వచ్చే ఒక సాంప్రదాయం సార్. తర్వాత ఈ కొండ చుట్టూ కూడా ఇంతవరకు వేలాది మంది వచ్చి తిరిగే పరిస్థితి ఉంది సార్. ఆ రోజు చాగంటి గారు కూడా వచ్చి నాన్నగారితో పాటు ఓపెన్ చేసిన స్మృతులు నాకు బాగా గుర్తున్నాయి. సో ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పవనన్న చేతి మీద ఇది చేసుకోవడం అనేది నిజంగానే చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మీరు ధర్మానికి కానీ అన్నిటికి కూడా ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మా యంగ్స్టర్స్ కూడా మేము చూస్తుంటాం. నిజంగానే మీరు ఫాలో అయ్యే, మీరు సిస్టమేటిక్గా ఏ రకంగా ఉంటారో మా అందరూ కూడా ఇన్స్పిరేషన్ సార్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక పెర్ ప్రాజెక్ట్ సార్ ఆయనకి. ఏంటంటే ఆయన ఇంత ముందర కూడా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గరుండి చేయించిన వ్యక్తి చంద్రబాబు సార్ 2018లో. తర్వాత ఆయన ఇంకో కళ ఏంటంటే సార్, మొత్తం అక్కడంతా కూడా బ్రహ్మాండమైన చెట్లు పెంచాలని చెప్పి ఆయన మొన్న కూడా నా డ్రీమ్ సుధీర్ మొత్తం అక్కడంతా చెట్లు కూడా బ్రహ్మాండ ఫారెస్ట్ చేయాలా, చాలా అందంగా తీర్చిదిద్దాలా అని చెప్పడం జరిగింది సార్. అట్లనే ఆనమన్న కూడా మొన్న వచ్చినప్పుడు సోలార్ లైటింగ్ ఉంటే బాగుంటుందన్న, చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి అని వెంటనే అన్న కూడా ఫండ్స్ రిలీజ్ చేసి సోలార్ లైటింగ్ కూడా చేయడం జరిగిందన్న. తప్పకుండా ఇదొక అమేజింగ్ మూమెంట్, నిజంగా మీ అందరూ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు కాళహస్తికి ఇది సాధికారం అయిందంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందంటే నిజంగానే నాకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి నేను పవన్ అన్నకి అట్లనే ఆనమన్నకి కూడా నేను ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సార్, భక్తులు వాళ్ళని పంచుకుంటారు సార్. మొదటిగా జయప్రకాష్ గారు మాట్లాడతారు సార్. ఓం నమ శివాయ. ముఖ్యంగా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం ఉన్నా, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే సుధీర్ అన్న, మా అన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు అన్నకి కూడా ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ, చైర్మన్ మా అన్న సాయన్నకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. పంచభూత క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రం అన్న మాది శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. శివుడు శ్వాస తీసుకునే క్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో కొండ చుట్టు అనేది చాలా ప్రాశస్త్యం చెందింది. మహానుభావులు చాలా మంది గతంలో ఇక్కడ కొండ చుట్టూ, ఇక్కడ చాలా దూరాల నుంచి వచ్చి కొండ చుట్టూ చేసి వాళ్ళు చాలా ముక్తి పొందున్నారు. అలాగే మనకు తెలుసు, నడిచే దేవుడుగా మనం పిలువబడే మహాస్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వచ్చినప్పుడు అప్పుడు ముళ్ళ పొదలు, ముళ్ళ కంపెలు చాలా అద్భుతంగా ఉన్న పరిస్థితులు, రాళ్ళ మీద నడుస్తారు అందరూ కొండ చుట్టూ కూడా. అంత దారుణమైన దారిలో నడవడం చాలా కష్టంగా ఉంది అని చాలా మంది భావించే తరుణంలో భక్తులకు సౌకర్యంగా ఉండేటట్లు ఈ కొండ చుట్టూ మార్గాన్ని తీసుకొచ్చేటట్లుగా చర్యలు తీసుకున్న దేవస్థానం వారికి, అలాగే పెండింగ్ వర్క్ ఏదైతే ఉన్నిందో ఆ పెండింగ్ వర్క్ దాటడానికి గత ఏడాది చాలా కష్టపడ్డామన్నా. ఎందుకంటే రాళ్ళు చాలా అంటే దాని యుద్ధ చేపట్టి అతి
ఫాస్ట్ గా దాన్ని పూర్తి చేసి దాన్ని దాటారన్న భక్తులు. ఈసారి కనీసం 50 వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా మంది శ్రీకాళహస్తికి వచ్చి ఈ కొండ చుట్టూ చేయడానికి దయచేసి సాధారణ కార్యక్రమం చైర్మన్ గా ఉన్నారు. అలాగే అభివృద్ధిని రాకెట్ వేగంతో పరిగెత్తించే మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. అభివృద్ధి చేస్తామంటే ప్లీజ్ గో హెడ్ అంటూ భుజం తట్టే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. అలాగే ఏ ధర్మం పునాదుల మీద అయితే మన భారతదేశం ఈ శతాబ్దాలుగా ఆదర్శంగా నిలబడిందో ఆ ధర్మానికి చిన్న హాని జరిగినా కూడా నేనున్నానంటూ ఎంతటి యుద్ధానికైనా సిద్ధపడే మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి టీం మళ్ళీ మీరు ఇంకా చాలా చేయాలి శ్రీకాళహస్తి దేవస్థానానికి, అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా దేవాలయాలన్నిటికీ కూడా. మీ పేరుతో మొదటి శిలాఫలకం అనుకుంటాను శ్రీకాళహస్తిలో. సుధీర్ అన్న పేరుతో చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేస్తా ఉన్నారు, శిలాఫలకాలు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొదటి శిలాఫలకం, మీ పేరుతో మొదటి శ్రీకాళహస్తి సాయి గారు, అలాగే బోర్డు సభ్యులు ఎన్నో జన్మలు తీసుకుంటే ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి కొండ చుట్టు మార్గానికి శిలాఫలకంలో వాళ్ళ పేర్లు పడ్డాయి. మీరు ఇలాంటి సేవ మరి ఇంకా చాలా చేయాలని చెప్పి కోరుకుంటున్నారన్నా. సెలవు. సార్ ఇప్పుడు ఇంకొక భక్తురాలు సార్ కవిత గారు మాట్లాడతారు సార్. అమ్మ ఇక్కడ అమ్మ మైక్ దగ్గర పెట్టుకోమ్మా. అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం గారికి, మా శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, మా కొట్టే సాయి గారికి, చైర్మన్ గారికి పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. సార్, ఇది గిరి ప్రదక్షిణ అనేది భక్త కన్నప్ప కాడి నుంచి, భక్త కన్నప్ప అడవుల్లో ఉండి ఆయన ఇంత ప్రసిద్ధి ఒక దేవుణ్ణి సృష్టించి మా కాళహస్తి వాయులింగేశ్వరుడుగా మాకు ఇచ్చినాడు. ఆయన చేసిన గిరి ప్రదక్షిణలో ఇప్పుడు మీ భక్తులందరం మేమంతా ఎంతో బాధలు పడి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాము. మీ దయవలన, మా బొజ్జల సుధీర్ రెడ్డి వారి దయవలన ఈరోజు దాన్ని ప్రసిద్ధిగాంచినాము. మీ చేతుల మీదుగా మా శ్రీకాళహస్తి ఇంకా అభివృద్ధి చెందాలి సార్. దానికి మీరెంతో సహాయం అందించాలి మాకు. నేను తెలుసో తెలియక ఏదైనా మాట్లాడుంటే ఏమనుకోవద్దు సార్. మీరు ఒక్కసారి కాళహస్తికి వచ్చి మా వాయులింగేశ్వరుని దర్శించుకొని మీరు మా కాళహస్తిని పావనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కాళహస్తి ఇంతకు ముందు గుడి ఎట్టుందో ఏమో చాలా ఘోరంగా ఉంది సార్. ఇప్పుడు మా శాసనసభ్యులు, మా కొట్టే సాయి ప్రసాద్ చైర్మన్ గారు, బాపినేడు సార్ గారు, ఆనంద్ సార్ గారు ప్రతి ఒక్కరు గుడి కోసం చాలా కష్టపడి చాలా చేశారు సార్. ఇది చాలా ఆనందకరంగా ఉంది సార్. ప్రతిదీ వాళ్ళు ఆచి చూచి అడిగేస్తున్నారు సార్. దీని వలన చాలా ప్రయోజనం ఉంది, చాలా అభివృద్ధి చేస్తుంది సార్. మీరు కూడా ఇంకా మాకు అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడతారు సార్. పెద్దలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ హరి జవహర్ లాల్ గారు, కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, కొట్టే సాయి ప్రసాద్ గారు చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోలా ఆనంద్ గారికి, హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఈవో గారికి, ఇతర అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి దినమని చెప్పి చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికి కూడా నియమ నిబంధనలను అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, ఆగమ పండితుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇతర పెద్దలు అందరూ ఉంటారు. మనం ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచే పాల్గొందామని చెప్పి వారు సూచించి ఇక్కడ ఈ కార్యక్రమానికి వారు రావడం అనేటువంటిది చాలా శుభసూచకం మనందరికీ. ఎందుకంటే సనాతన ధర్మాలు అనేటువంటి హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో అందరికన్నా ఒక అడుగు ముందుండేటువంటి వ్యక్తి ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారు ఈ మహాపర్వదినాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎంత మంచి కార్యక్రమానికి వారు చైర్మన్ గారి ఆహ్వానం, శాసనసభ్యుల యొక్క ఆహ్వానం, వారి ఆహ్వానం మేరకు వారు దీనికి అనుమతులు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మనం చేసేటువంటి ఈ ప్రయత్నం కైలాసగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణానికి చేసేటువంటి వేలాది లక్షలాది మంది శైవ భక్తులకి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడం. గతంలో అనేక సందర్భాల్లో ఈ మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి మనకు పెద్దలు కూడా చాలామంది అనుకున్నా దాన్ని సరైనటువంటి రీతిలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటి 2 విభాగాలు చేసి పనులు ప్రారంభించారు. ఇవాళ 22 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి కార్యక్రమం దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి పనులు సంకల్పిస్తున్నాం, చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి అలాగే సార్ ఇవాళ మనం 1-2 విషయాలు ఈ శుభ సందర్భంలో మన ప్రభుత్వం వచ్చాక తమ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మీ దృష్టిలో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. మనం వచ్చాక ధూపదీప నైవేద్యాలని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మీరందరూ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇవాళ ఎక్కడైనా ఆలయాల్లో అర్చకులకి ఆధారం లేనటువంటి ఆర్థిక భారం పడుతున్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 5,821 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల 1వ తారీఖు బ్యాంక్ అకౌంట్కి డబ్బు పంపిస్తున్నాం. దానికి మనకి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనితో పాటు రేపు రాబోయేటువంటి 2027 పుష్కరాలకు సంబంధించి అలాగే మన రాష్ట్రంలో అనేక ఆలయాలు, పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. మన ఆచారాలు, ధర్మం అంతా కూడా ఆ ఆలయాల చుట్టూయే ఉంది. వాటిని కూడా పరిరక్షించుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో మనం వచ్చాక 495 ఆలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమాలకి 608 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా ఆదేశాలు ఇచ్చాం. పనులు మొదలుపెట్టాం, జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ మన దేవాదాయ శాఖలో చేస్తున్నటువంటి కార్యక్రమం. తర్వాత శ్రీవాణి ఆలయాలని చెప్పి మనం ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో ఈ ఆలయాల నిర్మాణం చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌకర్యాన్ని మనం ఉపయోగపెట్టుకుంటూ 5,000 ఆలయాలకి 750 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో పాత ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో మనం ఈ చిన్న చిన్న ఆలయాలు, రామాలయం మొదలుకొని ఒక్క సాయిబాబా ఆలయం మనం నిర్మాణం చేయకూడదు వీటిల్లో. కాబట్టి ఏ ఆలయమైనా అక్కడ స్థానికుల యొక్క కోరిక మేరకు నిర్మాణం చేయడానికి ఇప్పటికే మంజూరు చేశాం. దాదాపు 697 ఆలయాలకి ఇప్పటికి మంజూరు ఇచ్చాం సార్. దీంట్లో 113,25,00,000 రూపాయల నిధులు కూడా మంజూరు చేసి పనులకి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక చివరి విషయం మీ దృష్టిలో ఉంచాల్సినటువంటిది, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మనం పాలక వర్గాలని నిర్మించడంలో కూడా
1516 ఆలయాలు నియమించాల్సి ఉంటే ఇప్పటి వరకు 1002 ఆలయాలకి పాలక వర్గాలను కూడా కూటమి నాయకులతోటి మనం దాన్ని భర్తీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా అనుమతులు ఇస్తున్నాం, కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. గోదావరి పుష్కరాలు కూడా తమ దృష్టికి తీసుకొచ్చాం. 2027 జూన్ మాసంలో మొదలై జూలై 7వ తారీఖుకి అవి పూర్తవుతాయి. ఇవి గోదావరి పుష్కరాలు. దీనికి సంబంధించి కూడా తర్వాత సమావేశాలు తమరి దగ్గర కూడా జరగాల్సిన అవసరం ఉంది. గోదావరి పుష్కరాల పేరుతో 31 ఆలయాలకి 37 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసి ప్రధానమైన ఆలయాలు ఇవాళ తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుట్టి ఇది సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశే కాకుండా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మీ నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ ద్వారా మొదలు పెట్టామని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో తమరు స్వయంగా ఉండి, మరి సమయం ఇబ్బంది ఉన్న అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నా ఉంది, ఆమె యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మీరు అగ్రభాగాన్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ పర్మిషన్ తో మన విస్తరించిన మార్గం వర్చువల్గా చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? సార్ ఇప్పుడు ఒక 1 minute ఆడియో విజువల్ ఆడియో విజువల్ సార్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకి గురై అలాంటి పరిస్థితుల్లో ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి కానీ
వారు మంజూరు చేసే ఈ టెంపుల్ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ చాలా చాలా ఒక అనుభూతిని, ఆనందాన్ని కలిగించినాయి. అలాగే ఈ ఉత్సవంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ డాక్టర్ హరి జవహర్ లాల్ గారికి, మన తిరుపతి శాసనసభ సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కొట్టే సాయి గారికి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ గారికి, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సెల్వం గారికి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ సాయిబాబా గారికి, ఈవో శ్రీకాళహస్తి దేవస్థానం శ్రీ బాపిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, భక్తులకు, అలాగే మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున ఈ శివరాత్రి ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకో 2 రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక 2 రోజులు ముందుగానే వచ్చిందనే భావన కలుగుతూ ఉంది. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరి గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాను. అలాగే మంత్రివర్యులు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా జ్ఞానప్రసూనాంబ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా త్వరలోనే వస్తాను తెలియజేసుకుంటాను. ప్రత్యేకించి ఆలయాలు మన సివిలైజేషన్, మన నాగరికతకి చిహ్నాలు. అక్కడే మన కళలు ఉన్నాయి, అక్కడే మన మొత్తం మన వారసత్వం, మన నాగరికత, మన మన కళా సంపద కానీ మొత్తం ఆలయాల చుట్టూ తిరిగింది, ధర్మ పరిరక్షణ కానీ. అలాంటిది గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేయబడింది. దానిని కరెక్ట్ చేసుకుంటూ, దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు రామనారాయణ రెడ్డి గారు బాధ్యత స్వీకరించిన తర్వాత సర్వేగంతో అన్నీ ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే పాలక మండళ్ళు 1500 పైచులకు పాలక మండళ్ళు ఉంటే దాదాపు 1100 మంది చేసే, ఇంకా కొన్ని కోట్లోనూ కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూసారు తిరుమలలో ఎలాంటి జరిగిన అపచారాలు, అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి అనేది. అంటే పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్, లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్లు అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే
చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు, ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడే రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి బోర్డు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని, అది దాని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న విన్నపం సార్, ధర్మకర్తల మండలి సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఒకసారి నమస్కారం చేస్తారు సార్. వాళ్ళు దేవ అంటే జస్ట్ అక్కడే 17 మంది ఉంటారు సార్. జస్ట్ వాంట్ టు గ్రీట్ యూ సార్. ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, మీ 17 మందికి నా హృదయపూర్వక పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి తరఫున, దేవాదాయ శాఖ మంత్రివర్యుల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు సార్. ఓం నమః శివాయ.